నేను డాక్టర్ కెఎస్ సోమశేఖరరావు, సీనియర్ కన్సల్టెంట్ గ్యాస్ట్రెంట్రాలజిస్ట్ అండ్ హెపటాలజిస్ట్, యశోద హాస్పిటల్, హైటెక్ సిటీ. వరల్డ్ హెపటైటిస్ డే 28 జూలై ప్రతి సంవత్సరము వరల్డ్ హెపటైటిస్ డేగా జరుపుకోవడం జరుగుతుంది. ఈ హెపటైటిస్ మీద అవగాహన ఎక్కువ కల్పించడానికి, దానివల్ల జరిగే విపరీతమైన ప్రాణ నష్టాన్ని నివారించడానికి ఈ వరల్డ్ హెపటైటిస్ డే జరుపుకోవటం, ఈ హెపటైటిస్ గురించి అవగాహన ఎక్కువగా కల్పించడానికి ఉద్దేశంతో మొదలుపెట్టింది ఈ వరల్డ్ హెపటైటిస్ డే. ప్రపంచంలో 7th లీడింగ్ కాజ్ ఆఫ్ డెత్గా హెపటైటిస్ పేర్కొనడం జరిగింది. హెపటైటిస్ అంటే ఏంటి, దాన్ని ఎలా నివారించుకోవాలి, దానివల్ల వచ్చే ప్రాణ నష్టాన్ని ఎలా నివారించుకోవాలి అనేది మనం తెలుసుకుందాం. హెపటైటిస్లో ముఖ్యంగా హెపటైటిస్ బి అండ్ హెపటైటిస్ సి అని దీర్ఘకాలికంగా మన బాడీలో ఉండి ఈ వైరస్లు మన లివర్ని పాడు చేసే అవకాశం. అంటే జనరల్గా ఈ హెపటైటిస్ వైరసెస్ మన బాడీలో ఉన్నప్పుడు లివర్లో చాలా దీర్ఘకాలికంగా ఉండి నెమ్మదిగా మన లివర్ని గట్టిగా అయ్యేటట్టు, అంటే ఇనీషియల్గా ఫైబ్రోసిస్, దాని తర్వాత నెమ్మదిగా దీర్ఘకాలికంగా ఈ ట్రీట్మెంట్ సరైన టైంలో తీసుకోకపోతే ఇదే లివరు సిరోసిస్ ఆఫ్ లివర్లోకి వెళ్ళిపోవటం జరుగుతుంది. సిరోసిస్ అనగా ఎండ్ స్టేజ్ లివర్ డిసీజ్. ఒకసారి సిరోసిస్ ఆఫ్ లివర్ వచ్చింది అంటే వీళ్ళకి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ మాత్రమే ఇదిగా ఉంటుంది, ట్రీట్మెంట్ లాగా ఉంటుంది. సో అలాంటి స్టేజ్కి మన లివర్ని వెళ్లకుండా కాపాడుకోవడానికి అర్లీగా ప్రతి ఒక్కరికి ఈ వైరసెస్ గురించి అవగాహన ఉండి, ఈ వైరస్ మన బాడీలో ఉంటే టెస్ట్ చేసుకుని తెలుసుకుని ట్రీట్మెంట్స్, చాలా మంచి ట్రీట్మెంట్స్ మనకి అవైలబుల్గా ఉన్నాయి. ఈ ట్రీట్మెంట్స్తో ఈ వైరస్ని కంప్లీట్గా నివారించుకునే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. సో వాలంటరీగా ప్రతి ఒక్కళ్ళు ఒక్కసారి అయినా సరే లైఫ్లో హెపటైటిస్ బి కోసం హెచ్బిఎస్ఏజీ అనే పరీక్ష, హెపటైటిస్ సి కోసం యాంటీ హెచ్సివి అనే పరీక్ష చేయించుకుని, ఒకవేళ ఈ వైరస్ కనుక ఉంటే దీన్ని సరైన సమయంలో మందులతో మనం ట్రీట్మెంట్ చేసుకుంటే ఈ వైరస్ వల్ల వచ్చే లివర్ సిరోసిస్ కానీ లివర్ క్యాన్సర్ కానీ మనం నివారించే అవకాశము, అరికట్టే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఈ వైరసెస్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు అసలు ఈ వైరస్ ఒకళ్ళ నుంచి ఒకరికి ఎలా సోకుతుంది అని కూడా తెలుసుకుంటే చాలా మంచిది. హెపటైటిస్ బి కానీ హెపటైటిస్ సి కానీ తల్లి నుంచి పిల్లలకి వచ్చే అవకాశం ఉంటుంది. ఈ అన్స్టెరిలైజ్డ్ నీడిల్స్ కానీ, అన్స్టెరిలైజ్డ్ డెంటల్ ఇన్స్ట్రుమెంట్స్ కానీ, సర్జికల్ ఇన్స్ట్రుమెంట్స్ కానీ, ఎండోస్కోపీస్ కానీ, వీటి వల్ల ఒకరి నుంచి ఒకరికి వచ్చే అవకాశం ఉంటుంది. సెక్షువల్ ట్రాన్స్మిషన్, వైఫ్ నుంచి హస్బెండ్కి, హస్బెండ్ నుంచి వైఫ్కి వచ్చే అవకాశం ఉంటుంది. డయాలసిస్ యూనిట్స్లో ఈ ట్యూబింగ్ సరిగ్గా మార్చకపోతే ఒకళ్ళ నుంచి ఒకరికి వచ్చే అవకాశం ఉంటుంది. ఇలాగా పేరెంటల్ రూట్ ఆఫ్ ట్రాన్స్మిషన్ అంట. సో ఈ రకంగా ఒకళ్ళ నుంచి ఒకరికి వచ్చే అవకాశం ఉంటుంది. అన్నిటికన్నా ముఖ్యమైనది యంగ్స్టర్స్ అందరు తెలుసుకోవాల్సింది, ఈ మధ్యకాలంలో టాటూయింగ్ చాలా ఎక్కువగా జరుగుతుంది. ఈ టాటూయింగ్లో వాడే నీడిల్స్ కనుక సరిగ్గా లేకపోతే, నీడిల్స్ చేంజ్ చేయకపోతే ఒకళ్ళ నుంచి ఒకరికి ఈ వైరసెస్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ప్రతి ఒక్కళ్ళు ఈ వైరసెస్ ఎలా వస్తాయో అవగాహన ఉంటే కనుక ఈ వైరస్ రాకుండా జాగ్రత్తలు తీసుకునే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. జీవితంలో ఒక్కసారి అయినా సరే హెచ్బిఎస్ఏజీ, యాంటీ హెచ్సివి అనే బ్లడ్ టెస్టులు చేయించుకుని హెపటైటిస్ బి ఆర్ హెపటైటిస్ సి మనకు లేదు అని నిర్ధారణ చేసుకోండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, హెపటైటిస్ బి కానీ హెపటైటిస్ సి కానీ ఉంటే కంగారు పడాల్సిన అవసరం లేదు. మంచి ట్రీట్మెంట్స్ అవైలబుల్గా ఉన్నాయి. సో ట్యాబ్లెట్స్తో ఈ హెపటైటిస్ బిని మనం చెక్ చేసుకోవచ్చు, కంప్లీట్గా కంట్రోల్లో పెట్టుకోవచ్చు. అండ్ హెపటైటిస్ సిని కంప్లీట్గా క్యూర్ చేసుకోవచ్చు. సో ఇలా కనుక చేసుకుంటే లివర్ డ్యామేజ్ అవ్వకుండా, లివర్ సిరోసిస్లోకి వెళ్లకుండా, లివర్ క్యాన్సర్ రాకుండా మనం కాపాడుకునే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. Like, comment and subscribe for more health updates.